హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆగస్టు 15 నుండి పెన్షన్‌దారులకు భారీ శుభవార్త. పండుగే పండుగ. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తారీఖున రాగానే తమ జీవనాధారమైన పెన్షన్ డబ్బుల కోసం కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూసే నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. సో, వీరంతా తమ రోజువారీ ఖర్చులకు కనీసం మందులు కొనుక్కోవడానికి కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ యొక్క చిరు మొత్తం పైన ఆశలు పెట్టుకుంటారు. సో, ఏపీలో కూడా అంతే అండి. మరి వృద్ధాప్యంలో తమను చూసుకునే వారు లేక ఆసరా కోసం తృప్ ఆహ్, తపించే వృద్ధులు, భర్తను కోల్పోయిన ఒంటరిగా పోరాడుతున్న వితంతువులు, శారీరక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులు, అలాగే కుల వృత్తులనే నమ్ముకుని చేనేత మరియు గీత కార్మికులు ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు కిడ్నీ వ్యాధుల బారిన పడిన అత్యంత ఖరీదైన డయాలసిస్ చికిత్స చేయించుకుంటున్న బాధితులు కూడా ప్రభుత్వం అందించే ఈ యొక్క ఆర్థిక సహాయం కోసం వేచి చూస్తూ ఉంటారు. గణాంకాల ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42,00,000 మందికి పైగా లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చే ఈ యొక్క చేయూత పెన్షన్‌లపైనే పూర్తి స్థాయిలో ఆధారపడి తమ బ్రతుకు బండిని లాగిస్తున్నారు. అయితే ఇప్పటివరకు రకరకాల కారణాలతో పెన్షన్‌లు మంజూరు కాని వారికి మరియు కొత్తగా అర్హత పొంది దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన బంపర్ న్యూస్ అయితే చెప్పింది. స్వయంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సీతక్క గారు కొత్త పెన్షన్ల పైన ఒక అత్యంత కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఈ ప్రకటన వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటంటే, రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి అనేది వారి సంకల్పం అన్నమాట. అసలు ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే, అర్హులైన వారు ఇక ఎంతో కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు అని త్వరలోనే వారి చేతికి పెన్షన్ సొమ్మనేది అందబోతోందని ఆమె స్పష్టం చేశారన్నమాట. ఈ కొత్త పెన్షన్‌లు ఎప్పటి నుంచి రాబోతున్నాయి? దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టినప్పటి నుండి ప్రజా సంక్షేమం ఏకైక లక్ష్యంగా ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్తూ ముందుకు సాగుతూ ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి వివక్ష లేకుండా పెన్షన్ అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం రెయ్యింబవళ్లు పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్‌లో కూడా కొత్త పెన్షన్లు మంజూరు కోసం మరియు పాత పెన్షన్ల కొనసాగింపు కోసం ప్రత్యేకంగా భారీ నిధులను కేటాయించడం విశేషం. కేవలం మాటలకే పరిమితం కాకుండా నిధుల కేటాయింపులతో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని అయితే చాటుకుంది అని చెప్పవచ్చు. తాజాగా ములుగు జిల్లా పర్యటనలో భాగంగా పలు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మంత్రి సీతక్క గారు అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక అదిరిపోయే శుభవార్తను అందించారు. వచ్చే నెల అంటే ఆగస్టు 15వ తేదీన మనం జరుపుకోబోయే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దానికి కానుకగా రాష్ట్రంలోని అర్హులైనటువంటి ఒంటరి మహిళలకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేయనున్నట్టుగా ఆమె అధికారికంగా ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో చాలామంది ఒంటరి మహిళలు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుని కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. కానీ ఇప్పుడు ఆగస్టు 15 నుండి వారి కల నెరవేరబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే సుమారు 1,00,000 మందికి పైగా కొత్త లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు చేశామని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఇది ఇక్కడితో ఆగిపోదని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మరో 2,00,000 మంది కొత్త వారికి పెన్షన్లు ఇవ్వబోతూ ఉన్నాము అని ఆమె చాలా స్పష్టంగా హామీ అయితే ఇచ్చారు. అంటే ఎవరైతే కొత్తగా వయసు నిండిన వారు, వితంతువు లేదా దివ్యాంగులు దరఖాస్తు చేసుకొని వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారో వారికి కూడా ఈ 2,00,000 కోటాలో అవకాశం దక్కే ఆహ్, అవకాశం పుష్కలంగా అయితే ఉంది. మరి కొత్త పెన్షన్ల కోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురుచూసే ఒంటరి మహిళలకు ఇది నిజంగా ఒక పండుగ లాంటి వార్త అనే చెప్పాలి. అయితే ప్రభుత్వం కేవలం కొత్త పెన్షన్లు ఇవ్వడం మాత్రమే కాదు, ప్రస్తుతం ఉన్న పాత పెన్షన్ల జాబితాను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. గతంలో కొందరు అనర్హులు రాజకీయ పలుకుబడితోనో లేదా తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించో అక్రమ పెన్షన్లు పొందుతూ ఉన్నారనే ఆరోపణలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. దీనిపై మంత్రి సీతక్క గారు తీవ్రంగా స్పందించారు. అక్రమంగా పెన్షన్లు తీసుకోవటం అంటే అది నిజమైన పేదవాడి నోటికాడి కూడు లాక్కోవటమేనని, అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆమె హెచ్చరించారు. అనర్హులు పెన్షన్ తీసుకోవటం వల్ల
నిజమైన నిరుపేదలకు అన్యాయం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మంత్రి గారు అధికారులకు అత్యంత కఠినమైన ఆదేశాలు జారీ చేశారనమాట. క్షేత్రస్థాయిలో అంటే గ్రామాల్లో మరియు మున్సిపాలిటీల్లో అధికారులు ఇంటింటికి తిరిగి విచారణ చేయాలని ఆదేశించారు. ఎవరైనా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు ఇప్పటికే మరణించి ఉంటే వారి పేర్లను వెంటనే జాబితా నుండి తొలగించాలని సూచించారు. అలా మరణించిన వారి పేర్ల మీద ఇంకా పెన్షన్ డబ్బులు డ్రా అవుతూ ఉంటే అది పెద్ద నేరం అవుతుందని స్పష్టం చేశారు. ఏ ఒక్క అనర్హుడికి కూడా ఒక్క రూపాయి పెన్షన్ వెళ్ళకూడదు అని, అదే సమయంలో ఏ ఒక్క నిజమైన అర్హుడికి కూడా పెన్షన్ అందకుండా మిగిలిపోకూడదు అని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒకవేళ ఎవరైనా నిజంగా అర్హత కలిగి ఉండి, నిబంధనల ప్రకారంగా పెన్షన్ రావాల్సి ఉన్నా, ఇప్పటివరకు రాకపోతే అటువంటి వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. దీనిపై గ్రామాల్లో ఉండేటటువంటి స్థానిక నాయకులు, అలాగే వార్డు సభ్యులు ప్రజలకు అవగాహన కల్పించాలని, పేదలకు సహాయపడాలని మంత్రి కోరారు. ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి జాప్యం ఉండదని, నిబంధనల ప్రకారంగా ఉంటే వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇకపై ఈ పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో ప్రభుత్వం మరో భారీ మరియు విప్లవాత్మకమైన మార్పును తీసుకురాబోతోంది. లబ్ధిదారులకు కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బంది లేకుండా, దళారుల బెరద లేకుండా నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బులు చేరాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరి దీనికోసం ఆధునిక సాంకేతికతను, అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి లైవ్ అథెంటికేషన్ ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి ప్రస్తుతం బ్రతికే ఉన్నారా లేదా అనేది సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిర్ధారిస్తారు. అయితే దీనివల్ల వేలిముద్రలు వేయడానికి వృద్ధులు పదే పదే కార్యాలయాలకు రావాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ నెలాఖరుకల్లా ఈ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు గడువు పెట్టుకున్నారు. వచ్చే నెల నుంచి పెన్షన్ డబ్బులు నేరుగా అధికారుల బ్యాంకు ఖాతాలకే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా జమ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల డబ్బులు పక్కదారి పట్టే అవకాశం అనేది ఉండదు. అక్రమాలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అవుతుంది. మరియు లబ్ధిదారుల విలువైనటువంటి సమయం కూడా ఆదా అవుతుంది. మొత్తానికి చూస్తే వచ్చే ఆగస్టు 15 తేదీ నుంచి తెలంగాణలో ఒంటరి మహిళలకు వారి జీవితాల్లో కొత్త వెలుగులు నిండబోతున్నాయి. ఒంటరి మహిళలతో పాటు త్వరలోనే మిగతా కేటగిరీలకు చెందిన అర్హులకు కూడా ఈ 2,00,000 కొత్త పెన్షన్ కోటాలో అవకాశం అనేది లభిస్తుంది. కాబట్టి మీరు గాని, మీ చుట్టుపక్కల ఉండే పేదవారికి గాని పెన్షన్ రావాల్సిన అర్హత ఉండి ఇంకా రాకపోతే వెంటనే మీ సమీపంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో లేదా మీ సేవా కేంద్రాల్లో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోండి. ప్రభుత్వం అందించే ఈ యొక్క ఆసరాను సద్వినియోగం చేసుకోండి.